హాయ్, నా పేరు విజయ్. బిగ్ బాస్ తెలుగు 8 సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో గురించి మాట్లాడదాం. రెండు ఇదే వీడియోలో చేసేస్తాను. ఫస్ట్ సెకండ్ ప్రోమో గురించి మాట్లాడాలి అంటే మాట్లాడే ముందు ఒక 3 విషయాలు చెప్తా. ఎప్పుడూ లేని లవ్ ట్రాక్ ఈరోజు వచ్చేసింది. ఎప్పుడూ లేని ఏమీ లేక మంగళవారం అంటారు చూసారా, ఏమీ లేక ఏదో ప్రోమో కట్ వెయ్యాలి అనుకుంటారు కదా, అది సెకండ్ ప్రోమో. సో థర్డ్ ప్రోమో గురించి కూడా మాట్లాడతాను. మూడో విషయం ఏంటంటే మన ఆదిత్య ఓం గారు నెక్స్ట్ ఇంకా అయిపోయినట్టే చెప్పాలంటే. ఎందుకంటే టార్చర్ ఎందుకు పొడుస్తున్నాడో తెలీదు. శేఖర్ భాషని పొడుస్తూనే ఉన్నాడు నామినేషన్ రోజున. ఈసారి అలా పడవద్దు, డైరెక్ట్గా పొడిచి పడతాపడి గొడవ ఉన్నది. ఎందుకు వచ్చిందండి? ఏదో రేటింగ్ల కోసం, మీటింగుల కోసం, దీనికోసం చేస్తున్నట్టు ఉంది, కానీ గేమ్లా లేదు. ఉన్నదే ఇంత, దాన్ని ఇంత పొడుగు శాటభారతం చేస్తున్నారు. ఇంకెందుకు ఇంకా. సో ఇప్పుడు పాయింట్కి వద్దాము. విష్ణుప్రియ అండ్ సోనియా, యష్మి వీళ్ళందరూ ఒక గ్రూప్ మీటింగ్, ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు విష్ణుప్రియ ఏమంటుందంటే, అరే నీ అమ్మ అనవసరంగా బెజవాడ బేబాకి ఎలిమినేషన్ అయిపోయింది, నేను వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని ఇండైరెక్ట్గా మన సోనియాకి కనెక్ట్ అయ్యేటట్టే చేస్తుంది. సో ఒక క్లోజ్ చేశారనమాట, జుప్ అని. మనకు అర్థం అవ్వాలి కదా, ఓడి అమ్మ ప్రోమో అని. ఇప్పుడు తనకు క్లోజ్ చేస్తే మనం ఏమనుకుంటాం, విష్ణుప్రియ టార్గెట్ చేసిందని అనుకుంటాం కదా. సో ఆ విషయంలో వీళ్ళిద్దరూ జనరల్ బాడీ మీటింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మణికంఠ పాపం ఈ మధ్యన సైలెంట్ అయిపోయాడు. ఎవడ ప్లాన్స్ వాడుకున్నాయని చెప్పి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో లైన్లో పడింది. కానీ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే లవ్ ట్రాక్ బయ్యో అంటే ఇక ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఇప్పుడు ఒక సినిమా చూస్తాం, సినిమా చూసినప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసినప్పుడు మనకేమవుద్ది, అసలు అరే అమ్మ ఇలా జరుగుద్దని అనుకోలేదు కదా, మంచిగా ఉన్నవాడే విలన్ అయ్యాడేంటి అని మనం ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతాం. అలాగా సస్పెన్స్ ఉంటే బాగుంటుంది. ఏం జరుగుద్దో ఏంటో అనేది ఒకటి ఉంటుంది కదా. కానీ బిగ్ బాస్ అలా కాదు, అర్థమైపోతుంది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. నేను ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. సో నేను రివ్యూ చెప్తున్నాను, చాలామంది రివ్యూస్ చెప్తున్నారు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పేదే రివ్యూ అంటారు. నాకు తెలిసి నేను అంత పెద్దోడిని కాదు, కానీ ఉన్నంతట్లో చెప్తున్నాను. క్లియర్ కట్గా ఒకరోజు లవ్ ట్రాక్, ఒకరోజు గొడవలు. అంటే ఫస్ట్ రోజు గొడవలతో మొదలైంది, తర్వాత ఏదో చిన్న ఫ్రెండ్షిప్, తర్వాత అరుచుకోవడాలు, తర్వాత ఏదో చేశారు కదా. లవ్ ట్రాక్ ఈరోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. రేపు పొద్దున్న నాగార్జున గారు ఒక కంటెస్టెంట్ని బేభత్సంగా వేసుకుంటారు, తర్వాత రోజున ఒక డ్యాన్స్లు, తర్వాత మళ్ళీ నవ్వుకోవడాలు. ఇవన్నీ ఆల్రెడీ సీజన్ 7 దాకా చూసేసి ఉన్నాం కదా. ఇది అలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇంకా కావాలి, ఇంకా బజ్ కావాలి, పిచ్చెక్కిపోవాలి. లిమిట్లెస్ అంటే లిమిట్కి వెళ్ళిపోయాం, మేము ఎక్కడికో వెళ్ళిపోయాం, అసలు హైప్కి వెళ్ళిపోయాం. ఆ లిమిట్ అనే పదాన్ని పట్టుకుని హైప్కి వెళ్ళిపోయాం. తీరా చూస్తే ఇందులో ఏమీ లేదు. సో ఇప్పుడు విషయానికి వస్తే ఆదిత్య ఓం గారు బోలే షావల్ అంటారు చూసారా, అంతకుముందు సీజన్ 7లో కంటెస్టెంట్. ఆయన కామెడీ చెప్పాలంటే అంటే ఇక్కడ 2 క్యారెక్టర్లకే న్యాయం చేస్తున్నారండు బోలే గారు. ఏంటి చెప్పనా, మన భాషా గారు కూడా అంతే, శేఖర్ భాష కూడా సేమ్ పంచువాలిటీ, సేమ్ డైలాగులు, ఆ కర్నింగ్ లుక్కులు, ఆ కర్నింగ్ కామెడీ. అంటే వీళ్ళందరూ నాకు తెలిసి ఏంటంటే అది ఓన్గా మాట్లాడుతున్నారో లేకపోతే ఒకళ్ళని దృష్టిలో పెట్టి కాపీ చేస్తున్నారో తెలియదు, కానీ అల్లరి ఏదో డైలాగ్ వేసేయాలి, ఏదో చేసేయాలి అని చెప్పి చెప్పాలి అడగమని నాకు అడుగుతా. కానీ యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం నాకు టెంపర్ లేచిద్దని మన లోబో ఎలా అన్నాడో, సో అలాంటివన్నీ కైండ్ ఆఫ్ మైండ్లో పెట్టుకుని బిగ్ బాస్కి వచ్చినట్టు ఉంది. కానీ బిగ్ బాస్లో జెన్యున్గా ఒక ఆట ఆడదామని వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు అనిపించట్లే. ఎందుకు అంటే అందరూ ఆర్టిస్టులు అండి, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్టిస్టులు. కొత్తగా ఏం లేదు. బిగ్ బాస్ నాకు తెలిసి బెజవాడ బేబక్కని పంపించేయడం అసలు ఎవరికి నచ్చలే. ఎందుకు చెప్పనా, ఒక మనిషి ఉండాలి, అందరూ పనికొచ్చేవాళ్ళ. ఇప్పుడు తనని వంటగదిలో పడేస్తే తన గేమ్ ఎలా ఆడుతుంది బిగ్ బాస్ నాకు అర్థం కావట్లే. ఒక 2-3 రోజులు ఉంటే కదా తన గేమ్ ఆడి తన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఒక పని చేయండి, పంపించిన వాళ్ళు ఎలాగ పంపించేశారు, తనకి రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఓ పని చేయండి, కుమారి ఆంటీని తీసుకొచ్చేసి బిగ్ బాస్లో పెట్టండి అంటున్నారు. అది అంతవరకు నిజమో తెలియదు, మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఓ పని చేస్తే శుభ్రంగా వంటగదిలో మంచిగా వండి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫ్రాన్స్ అన్నీ వండి మీ బిల్లు 1000 అయిందని చెప్పి ఒక్కొక్కరి దగ్గర కంటెస్టెంట్ల దగ్గర తీసుకుంటుంది, గొడవ ఉండదు. ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి, గంగవ్వ అంతకుముందు ఇంకా వచ్చినాయి కదా. సో అలాగా కుమారి ఆంటీని తీసుకొచ్చినా కూడా ఎంటర్టైన్మెంటే, కొంచెం కొత్త బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు సోనియా అండ్ నిఖిల్ లవ్ ట్రాక్ అయితే మాత్రం బాబోయ్ మామూలుగా లేదండోయ్. నువ్వు సిగరెట్ మానే,
నీకేం కావాలో చేస్తాను అని ఏం అర్థం చేసుకోవాలి దానికి ఒక మంచి సాంగు ఆర్ఆర్ బీజిఎం ఓడి ఈ అమ్మ జీవితం మామూలుగా కాదు. ఎమ్మటే చెనక్కాయ పల్లెలు తినాలనిపించిందిరా బాబు బీచ్ దగ్గర నాకు అనిపించింది. సో అంటే ఆదిత్యమామ గారు కిచెన్లో అంటే ఎలా ఉంటుందంటే ప్రోమో గట్ట ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, అలా లేపు వదిలేస్తారు. మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకుంటాం, తీరా చూస్తే లైవ్లోకి వెళ్తే ఏ బొచ్చు ఉండట్లే. నిజమండి, లైవ్లోకి వెళ్తే ఏమున్నట్లా కొన్ని యాడ్ అవుతున్నాయి అంతే, అది మనకి తెలిసిన విషయమే. కానీ అది అందుకే నేను లైవ్ చేయట్లేదని మనం కూడా చెప్పాను మీకు. సో ఇప్పుడు ఏంటంటే ఏమీ లేదు, శేఖర్ భాష అంటే ఆదిత్యవోము మణికంఠ డల్ అయిపోయాడు అనుకోండి. నాకు తెలిసి బిగ్ బాస్ యాజమాన్యం అరే బాబు నీ మీద హైప్ లేచిపోయింది ఇగ్గుతోటి, కొంచెం డౌన్ అని చెప్పినట్టే ఉంది. ఎందుకు చెప్పిన రోజు ఏడ్చేటోడు, రోజు హుషారుగా మాట్లాడేవాడు, రోజు ఒక సైకోలా బిహేవ్ చేసేవాడు, అసలు విషయానికి అనవసరమైన మాటలు మాట్లాడేవాడు. ఒకసారి సైలెంట్ అయిపోతే ఏమనుకుంటా చెప్పండి, అసలు ఆడియన్స్ మీరు చెప్పండి. ఇప్పుడు నేను నాకులాగా ఉంటాను కదా, మళ్ళీ కొత్తగా నటించి మాది రాజమండ్రి అండి అని చెప్పేది అంటే ఎన్ని ఎటకారం చేస్తున్నాడు ఏంటి, ఓవర్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటారు కదా మీరు. సో అలాగా కొత్త క్యారెక్టర్ దిగిపోయింది మణికంఠలో. మళ్ళీ ఇగ్గి పెట్టేసుకున్నాడు, మళ్ళీ యాదవీధిగా మళ్ళీ సోఫాల్లో కూర్చుని జన్యున్ ఏదో పెద్ద బీభత్సమైన పెద్ద తరహా కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విషయానికి వస్తే ప్రోమో 2లో ఆ లవ్ ట్రాక్ అనేది కొత్తది ఒకటి క్రియేట్ చేశారు. ఓకే బాగుంది. నామినేషన్ థర్డ్ నామినేషన్కి వచ్చేసరికి ఇప్పుడు భయ్యా నేను ఒకటే చెప్తున్నా, 8 డే సెకండ్ ప్రోమో గురించి ఇక్కడతో కట్టో. ఇప్పుడు థర్డ్ దాంట్లోకి వెళ్దాము. నామినేషను పులిహార, దద్దోజనం, టమాటా బాతు అన్ని ఉప్మాలు కలిపి పెట్టినట్టు ఉంది. అసలు నామినేషన్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ అమ్మ ఎవడవుతారు, ఎవరు చేస్తారు, అది ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఏంది అసలు నామినేషన్ కావాలని ఏదో కుదించినట్టుంది. ఆ ప్రోమోను కుదించి చేస్తున్నట్టుంది. వినాయక చవితికి ఎప్పుడు రావాలండి ప్రోమో? సాయంత్రం 4:30 5 గంటలకు వచ్చింది ప్రోమో. ఏంటి ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారు ఏంటో నాకు అర్థం కావట్లే. ఎందుకు మిమ్మల్ని ఏదెచ్చి చూపించే రైట్స్ ఎవరికి లేవు. కానీ ఆ బిగ్ బాస్ అనేది కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. ఆ ప్రజల్లో చాలామంది రివ్యూ గురించి కొంతమంది చూస్తారు, నా రివ్యూ అని కాదు, చాలామంది ఉంటారు కదా నా రివ్యూ చూడకపోయినా పర్లేదు చూస్తారైనా నమ్మకంతో వీడియోలు చేస్తాడు ఎవడైనా. సో ఇప్పుడు అది ఏంటది నామినేషన్ వస్తున్నారు ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి నామినేషన్ ఏంటండి? చిన్న గొడవలుగా నీ తల్లో 2 పేలు పీకాను, నా తల్లో నువ్వు ఒకటే పీకు, దాని గొడవ నామినేషన్ కత్తిపెట్టి పొడి చేయడమే. లేదంటే శేఖర్ భాష అండ్ ఆదిత్యవం వాళ్ళిద్దరికేంటి గొడవలు నాకు అర్థం కావట్లేదు. చిన్న వాటికి అదే నువ్వు ఓవర్గా ఎక్కువ ఇదైపోయినా జనాలకు తెలుసని ఈ డైలాగులు, నీ చిల్లర కామెడీలు చేయొద్దని ఆదిత్యవం, వీళ్ళిద్దరు గోడల మధ్యలో ఏంద్రబాబు అసలు ఈ లొల్లేంటి? నామినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలండి. ఆ చిల్లర నామినేషన్ వల్లే బేజవాడ బేబాకి వెళ్ళిపోయింది ఈరోజు ఇంటికి. ఆవిడ ఏమంటుంది తెలుసా, నేను 4 రోజులున్నా ఏదో చేద్దామని వెళ్ళాను అలాగే వచ్చేసాను. అమ్మ పాపం తన ఇంటర్వ్యూలో చాలా బాధ కలిగింది ఆ మాటలకి. ఎందుకంటే తను హ్యాపీగానే ఫీల్ అవుతుంది, కానీ ఇంకా ఉంటే బాగుండు, అలవాటు అయ్యే లోపలే నేను బయటకు వచ్చేసాను, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో బాగానే ఉన్నాను, వాళ్ళతో ఇలా వచ్చే లోపల అయిపోయింది ఏంటి నాకు, పోన్లే ఎలా వెళ్ళినా హ్యాపీగా వచ్చేసానని చెప్పేసి అంది. సో ఆ నామినేషన్లో మణికంఠ వల్లే వచ్చేసానని క్లియర్ కట్గా చెప్తుంది. వాడే వాళ్ళు అంటే తమిళస్ చూసి చెప్పట్లేదు. సో కొంచెం ఉంటాయి కదా, ఓపెన్గా కొన్ని మాట్లాడి ఉంటాయి కదా. సరే అక్కడ ఆ విషయం పక్కన పెడితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్ బాస్ ఇవాళ లవ్ ట్రాక్ పెట్టారు కదా. సో నెక్స్ట్ ఏంటి, ఇంకేదో ఉండాలి కదా. ఇంకా ఓకే కొత్తగా 8వ రోజు ఏదైనా కొత్తగా ఉందంటే నామినేషన్స్ ఆ కలర్స్ వేసుకోవడం నేను అనుకున్నాను. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ బాగోలేదు, నిన్న వీడియోలో కూడా చెప్పా. సో ఆ బ్యాక్గ్రౌండ్ బాగోలేదు, మీద నుంచి వేసుకోవడం ఇవన్నీ చూస్తే ఇది గుర్తుపెట్టుకో, ఏది శేఖర్ భాష ఇది గుర్తుపెట్టుకో. ఏంటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మనోడు రవితేజ గారు పూనేసినట్టుగా అది ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఉడియమ్మ జీవితి క్యారెక్టర్లు ఏంటి నాకేం అర్థం కావట్లే, కొత్త క్యారెక్టర్లు అండి. భాషా గారులా లేరు. ఎందుకంటే నాకు భాషా గారు అనే వ్యక్తి రీసెంట్గా టీవీల్లో కొన్ని న్యూస్ల్లో రాజ్ తరుణ్ గారు గొడవల్లో కనపడకపోతే ఆ శేఖర్ భాష అనేటువంటి నాకు తెలియదు నిజంగా. ఆదిత్యవం గారు అంటే ఏదో సినిమాలో చేశారని, విష్ణుప్రియ అంటే ఏదో యాంకరింగ్ అండ్ పోరా ఇంట్లో కొంచెం గుర్తుంది కాబట్టి ఓకే. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు. ఆయన ఎవరో పృథ్వీ అని అన్నారు. ఫస్ట్ సోనియా పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఏదో లవ్ ట్రాక్ లేదా అనుకున్నాం. ఓహో ఓకే అయితే నిఖిల్తో కాదు, సో వేరే మన పృథ్వీతో లవ్ ట్రాక్లో పడిందా అని అనుకునే టైంలో మళ్ళీ ఎమ్మటే వీళ్ళ లవ్ ట్రాక్. ఓకే ఇది సెకండ్ ప్రోమో గురించి మళ్ళీ అక్కడికి వెళ్ళాను నేను. నీ అమ్మకు కూడా రే విజయ్ థర్డ్లోకి రా. సరే ఇప్పుడు
థర్డ్ విషయానికి వస్తే నాకు ఏంటి ఎంత చేసినా నాకు ఒకటే వస్తుంది, బిగ్ బాస్ మమ్మల్ని తీసేసుకోండి, ఒక్క రోజైనా తీసేసుకోండి. లేదంటే ఇప్పుడు కుమారి ఆంటీ అని ఏదో అంటే నిప్పు లేనిదే పొగరాదు కదా, ఏదైనా ఒకవేళ ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చేమో మీరు. కుమారి ఆంటీ వస్తే ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. ఇప్పుడు థర్డ్ ప్రోమో గురించి మాట్లాడాలంటే నామినేషన్ చిన్న దానికి జరుగుతున్నాయి, అది చూడాలంటే చాలా చిరాగ్గా ఉంది. అలాగే అసలు విష్ణుప్రియ నవ్వు గురించి చెప్పండి ప్లీజ్, మీకు దండం పెడతా బిగ్ బాస్ అంటుంది. అమ్మ నవ్వేంటో నాకు అర్థం కావట్లేదు, వెరైటీగా నవ్వుతుందండి బాబు, అసలు మామూలుగా కాదు, విపరీతమైన ట్రోల్ జరుగుతున్నాయి. అంటే ఒరిజినల్గా అంటే ఒక్కటే కరెక్ట్గా చెప్పాలంటే బిగ్ బాస్లో అలాగే ఉండాలి, నటించకూడదు, అలాగే ఉండాలి. తన పుట్టి పెరిగాక తను ఎలా తింటుంది, చేయి నవ్వుద్దా, లేకపోతే ఎక్కిరెత్తుందా, లేకపోతే నాలుగు బయట పెడుతుందా, లేకపోతే ఏదో ఒక రకంగా నవ్వుతుందా, విపరీతమైన యోగాలు చేస్తుందా, అరుచుకుంటూ యోగాలు, అలాగే ఉండాలి. బిగ్ బాస్ అంటే ఏంటి, ఆ ఓపిక సహనం, నటించకుండా తన వ్యక్తిగతంగా నిజ జీవితంలో ఎలాగుంటుందో, తన పేషెన్స్ ఏంటి, తన ఓపిక ఏంటి, ఎదటోళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కదా బిగ్ బాస్. ఒక గదిలో అలా ఉంచేసి ఒక జైల్లో ఉంచినట్టు ఉంచితేనే కదా తెలిసేది. నిజంగా అది బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి మన మైండ్కి తెలుసు, అవసరమైతే మనం వెళ్ళిపోవచ్చు, మనకు ఒంట్లో బాగోపోతే మనం వెళ్ళిపోవచ్చు అనే ధీమాతో ఉంటే ఓకే, అదొక మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. నిజంగా జైల్లో ఉంటే ఏడ్చుకుంటా అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తుంది. జైలు బిగ్ బాస్ రెండు ఈక్వల్గా చెప్పాలంటే అది రోడ్డు పక్కన ఉంటుంది, ఇది బయటికి రావడానికి ఉండదు. ఎన్ని రోజులు శిక్ష అంటే అన్ని రోజులు శిక్ష అనుభవించాలి. సో ఈ బాధ వేరు, బిగ్ బాస్ వేరు. కానీ మన రియాలిటీ లైఫ్లో మన నిజ జీవితంలో ఎలా ఉంటామో బిగ్ బాస్లో అలాగే ఉండాలి. కానీ ఇప్పుడు సీజన్ 8 మాత్రం ప్రతి ఒక్కళ్ళు నటిస్తున్నారు. అంతకుముందు శివాజీ గారు ఉన్నారంటే 7లో వాళ్ళ అబ్బాయి డాక్టర్ వచ్చినప్పుడు ఎంత భావోద్వేగానికి గురయ్యాడైనా, అసలు ఏంటది, అది నిజమైన క్యారెక్టరు. నాగార్జున గారిని కూడా క్వశ్చన్ వేశాడు శివాజీ గారు, అసలు ఏంటి ఈ అమ్మ సీనియర్ అయినా చెప్పాలంటే సీనియర్ అలా ఉండాలి. అంటే నేను శివాజీ గారు కాదు, శివాజీ గారు వ్యక్తిగతంగా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నాడో అలా నేను ఇప్పటికీ చెప్తున్నానండి. పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి ఫస్ట్ ఆయనకి ఏం తెలీదు చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే బిగ్ బాస్ కోసం ఒక రైతు బిడ్డగా ట్రై చేశాడు, బిగ్ బాస్కి వెళ్ళాడు. 100% చెప్తున్నా, బెస్ట్, చాలా గ్రేట్. అలా వెళ్ళడం, ఒక కామన్ మ్యాన్ వెళ్ళడం చాలా కష్టం. అలాంటిది బిగ్ బాస్కి వెళ్ళాక ఫస్ట్ కొన్ని బాడీ లాంగ్వేజ్లు, కొన్ని విషయాలు, తను చెప్పిన మాటలకి చేసే విషయాలకి సంబంధం లేకపోవడం వల్ల కొన్ని రూమర్స్ వచ్చినాయి. వన్స్ 4-5 వారాల తర్వాత మొత్తం తెలంగాణ ఆంధ్ర పల్లవ ప్రశాంత్కి సపోర్ట్ చేశారు అంటే సో అప్పుడు గేమ్లో పడ్డాడు. నిజంగా తను ఎలా చేయాలనుకుంటున్నాడు అలా చేశాడు కాబట్టి ఈ రోజున విన్ అయ్యాడు, రైతు బిడ్డగా గెలిచాడు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు దాకా వచ్చినంత ఫేక్, పక్కా ఫేక్. నిజంగా చెప్తున్నానండి, ఎవరి కాళ్ళు నిజంగా బెజవాడ బేబెక్కతో పోల్చుకున్నా కూడా వాళ్ళు ఉన్నామా బిగ్ బాస్కి వస్తే, బిగ్ బాస్లోకి అడుగు పెడితే పెద్ద గొప్ప, ఇంక మనకేంటి అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ మనం ఆడాలి, గెలవాలి. నిజంగా అలా ఆడినోడు ఎవడైనా ఉన్నాడంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. ఉన్నది ఉన్నట్టుగా అంటే గేమ్లు పక్కగా ఆడాడు కాబట్టి పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి గెలిస్తే అన్నపూర్ణ స్టూడియోతో కొన్ని వేల మంది చుట్టుముట్టేశారు. ఇదే సీజన్ 8లో ఎవడన్నా వస్తాడేమో మీరు చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కనీసం రోడ్డు కూడా బ్లాక్ అవ్వదు, కారులోంచి వస్తారు వెళ్ళిపోతారు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే అంత బజ్ క్రియేట్ చేశాడండి. ఎందుకు చెప్పనా, అది పల్లవ ప్రశాంత్ కదా, రైతుకున్న గౌరవం. ఒక రైతుకి గౌరవించారు జనాలందరూ. రైతు పల్లవ ప్రశాంత్ కాదు, రైతు వెళ్ళాడు రా, మనం రైతులను సపోర్ట్ చేయాలన్న ఇదిలోనే చేశారు కానీ వేరేలా కాదు. సో తను ఎందుకు నేను ఎలా అంటున్నాను ఈ పాయింట్, తన గేమ్స్ బాగా ఆడాడు కాబట్టి. సో ఇప్పుడు విషయానికి వస్తే మనం ప్రోమో 2, ప్రోమో 3 గురించి మాట్లాడుకున్నాము. 2 ముక్కలు చెప్పేస్తున్నా. ప్రోమో 2లో ఒక లవ్ ట్రాక్ ఒక కొత్తగా క్రియేట్ చేశారు ఈరోజు 8వ రోజు. సో ఇప్పుడు అదే 3వ ప్రోమో వదిలిందేంటి, ఏదో అలా చేశారు, ఒకళ్ళు పొడి చేసుకుంటున్నారు, ఎవరికాళ్ళు నామినేషన్ చేసుకుంటున్నారు. ఒక యుద్ధం పెడితే బాహుబలిలోను ఇటు నుంచి ఈ సైన్యం యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేసేసుకుంటున్నారు. దాని కథ కమాన్ ఏమీ లేదు, స్టోరీ స్క్రీన్పై ఏమీ లేదు. ఇంకా అది ఒకటే. సో విషయానికి వస్తే ఇంకా మనం రేపు పొద్దున కలుద్దాం. ఇంకెంత చెప్పుకున్నా మనం అసలు విషయం మాట్లాడకుండా పనికొచ్చే విషయాలు మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే నేను జరిగింది అంతకుముందు జరిగిపోయింది చెప్తే ఇప్పుడు బిగ్ బాస్ 8 అంటే ఏంటి తెలుస్తుంది మీకు, అర్థమైనా మీకు. 7, 6 దానికి ఎన్ని పొందుతుంది చూస్తే 8కి సంబంధం లేదు.
అంటే అట్టర్ ఫ్లాప్ అని నేను చెప్పట్లేదండి, అట్టర్ ఫ్లాప్ అని చెప్పట్లేదు, యావరేజ్ అని చెప్పట్లేదు. ఇది కాదు, ఇంకా కావాలి, ఇంకా బూస్టింగ్ కావాలి, ఇంకా బూస్టింగ్ ఉంటే బాగుంటుంది. ఈరోజు లవ్ ట్రాక్ పెట్టినంత మాత్రం సూపర్ హిట్ అయిపోయిందని నేను చెప్పట్లే. అసలు అది అర్థం లేని లవ్. మొన్నటిదాకా చిరాకు పడింది, మొన్నటిదాకా ఏదేదో చేసింది, వీళ్ళిద్దరికీ ఏం లేదు. ఆ బెడ్రూమ్లో ఎవరికాళ్ళు ఏడ్చుకుంటున్నారు. అండ్ కిరాక్ సచ్ అయితే మాత్రం ఏం మాట్లాడుతుంది అర్థం కావట్లా, సరసరసలు ఆడిపోతుంది. అది ఎలా ఉందంటే ధవళేశ్వరం దగ్గర లేకపోతే వేరే దగ్గర, అంటే నాకు తెలిసి ఆంధ్ర అనుకుంటా, మా ఊరు సైడ్ అనుకుంటా, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా రఫ్గా, విష్ణుప్రియది వీళ్ళిద్దరిది రఫ్గా ఉంది. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. సో ఏదేమైనా నేను అన్నది కరెక్టే. ఎవరు వ్యక్తిగతంగా ఎవరి క్యారెక్టర్లు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. బిగ్ బాస్లో నటించకూడదు. కానీ బిగ్ బాస్ ప్రోమోలు కట్స్ వేరు, లైవ్ వేరు కనపడుతున్నాయి. అయ్యేం లేవు. ఇంకా కావాలి గేమ్లో టఫ్ ఉంటే వీడియోలో టఫ్ ఉంటుంది చెప్పాలంటే. సో ఇంకే ఎంత మాట్లాడుకున్నా అలాగే ముందు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం మంచి వీడియోలు చేస్తాను, ఇంకా కొంచెం బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఇంకా బాగా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే నేను నిన్న పొద్దున్న వీడియోలో ఇందులో చేశాను. మీరు మంచిగా నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం వేరే చెప్పడం అనవసరం, సపోర్ట్ చేయండి, అప్పుడు చెప్తా. ఓకే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిసార్లు చెప్తున్నా, విజయ్ తణుకు అఫీషియల్ అండి. విజయ్ తణుకు కొట్టినా వస్తుంది, విజయ్ తణుకు అఫీషియల్ కొట్టినా వస్తుంది. అలాగే ఇన్స్టా ఐడి విజయ్ తణుకు, రెండిట్లో ఏది కొట్టినా వస్తుంది. ఓకే, బాయ్ బాయ్ బాయ్.